హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన అపూర్వ నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అది లేతాకుపచ్చ రంగులో తళతళా మెరిసిపోతున్న కారు హైదరాబాదు నగర వీధుల్లో మెత్తగా దూసుకుపోతోంది. అప్పటికి కొంతసేపటి క్రితమే శీతాకాలం సూర్యుడు తొంగి చూశాడు నగరం మీదికి. అక్కడక్కడ ఇంకా పొగమంచు కనపడుతోంది. ఆ కారులో డ్రైవర్తో పాటు వెనక సీట్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు 60 దాటిన వృద్ధుడు, రెండవ అతను కోడె వయసు యువకుడు. ఎప్పటిలాగే ఉదయం 8 దాటగానే నగర వీధులు ట్రాఫిక్తో బిజీ అయిపోయాయి. లేవగానే ఒకటే ఉరుకులు పరుగులు. బిజీ నగర జీవితం ఇది. పొట్ట చేత కట్టుకుని పనికి బయలుదేరిన బడుగు జీవి నుండి బడా వ్యాపారం చేసే ఉన్నత జీవి వరకు ఒకటే బిజీ. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, సంపాదన కోసం, రాజకీయ అవసరాల కోసం, ఇలా ఒకటేమిటి అనేక అవసరాల కోసం తెల్లవారగానే మనిషి వీధిన పడి పరుగులు తీయక తప్పటం లేదు. ఈ పరుగులు ఈనాటివి కావు. జానెడు పొట్ట నింపుకోవడం కోసం ఆహారాన్వేషణతో బయలుదేరిన తొలి ఆది మానవుడి నుంచి ఆరంభమైన పరుగులివి. అంతరిక్ష రహస్యాలు శోధించే దిశగా అన్వేషణలో రోదసీలోకి దూసుకుపోతున్న నేటి మానవుడి వరకు ఈ పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. కాదంటే నాటి మానవుడికి ఉన్నది, నేటి మానవుడికి లేనిది ఒకే ఒక్కటి, అదే మనశ్శాంతి. అవును, ప్రస్తుత సమాజంలో ఏ వర్గంలో ఏ ఒక్కరినైనా అడిగి చూడండి, మీరు ప్రశాంతంగా జీవిస్తున్నారా అని. ఖచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది. ఒకవేళ నిజంగా నూటికో కోటికో ఎక్కడైనా అలా ప్రశాంతంగా జీవించగలుగుతున్న వారు ఎవరైనా ఉంటే నిజంగా వారిని నిజమైన అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఏంట్రా శివాజీ, ఉన్నట్టుండి ఏవో ఆలోచనల్లో కూరుకుపోయావు అంటూ ఆ పెద్ద ఆయన పలకరించడంతో ఆలోచనల నుండి బయటపడి చిన్నగా నవ్వాడు శివాజీ. ఆశ్చర్యంగా ఉంది పెద్దయ్య, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జీవితాలివి! ఒక్కసారిగా వెనక్కిపోతున్న ఫుట్పాత్ల వంక చూడండి. సంవత్సరం కూడా నిండని చంటిబిడ్డని చంకనేసుకుని పొద్దుటే పనికి తరలి వెళ్ళిపోతున్న ఓ తల్లి, వయసుడిగినా పొట్టగడవక పల్లీలు అమ్ముకోవడానికి పరుగులు తీస్తున్న వృద్ధుడు, ఉద్యోగ వేటలో ఫైల్స్ పుచ్చుకుని బస్టాండ్ వైపు ఉరుగుతున్న యువకుడు, కష్టాలు మర్చిపోవడానికి కడుపు నిండా తాగింది దిగక ఇంకా ఫుట్పాత్ల మీదే దొర్లుతున్న తాగుబోతులు. ఎక్కడ కనిపిస్తోంది అభివృద్ధి? తామర తంపరగా పెరిగిపోతున్న కాంక్రీట్ జంగిల్లోనా? నాయకుల పొట్టలు పెరిగినట్లు వెడల్పులు పెంచుకుని విస్తరిస్తున్న విశాలమైన రోడ్లలోన ఏసీ కార్లలో ప్రయాణిస్తూ భారతదేశం ఉజ్వలంగా వెలిగిపోతుందంటున్నారు. ఓసారి బయటకు వచ్చి చూస్తే కనిపిస్తుంది సగటు మనిషి ఎంత దిగజారి బ్రతుకుతున్నాడో. అభివృద్ధి ఫలాలు అట్టడుగు బడుగు జీవుల వరకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లు అన్నారు పెద్దలు. కానీ అవి ఎలా ఉంటాయో కూడా తెలియనంత దీన స్థితిలో బ్రతుకులీడుస్తున్నారు పేదలు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది అన్నాడు శివాజీ. అతని వయసు 27 సంవత్సరాలు. 6 అడుగుల పొడవున నాజుగ్గా అందంగా ఉన్నాడతను. సాదాసీదాగా ప్యాంటు షర్టు, ఆకు చెప్పులు ధరించి ఉన్నాడు. ఇక ఆ యువకుడి పక్కనున్న పెద్ద ఆయన వయసు 65 పైమాటే. అయినా కూడా ఆయన ఇప్పటికీ చక్కని ఆరోగ్యంతో బలంగా దృఢంగానే ఉన్నాడు. తెల్లటి మల్లు పంచె, సిల్కు జుబ్బ, భుజాన జరీ కండువ, చేతిలో స్టిక్ ఆయన ట్రేడ్ మార్క్. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ఆయన అనుభవాలకు చిహ్నంగా ఆయన జుట్టు ముగ్గు బుట్టలా తెల్లబారటమే కాదు, తళతళ మెరిసే నున్నటి బట్టతల కూడా వచ్చేసింది. తెల్లబడినా కూడా ఆయన ముఖానికి గుబురు మీసమే. ఆ మీసాలు ఎప్పుడూ సంపంగి నూనెతో గుబ్బాళిస్తూ ఉంటాయి. శివాజీ మాటలు విని చాలా హుందాగా నవ్వాడాయన. నీ బాధ అర్థం చేసుకోగలనరా. నీలాగే ఒకప్పుడు సిద్ధార్థుడు అనే రాకుమారుడు రథంలో నగర సంచారం చేశాట. ఆ సమయంలో వీధుల్లో ఎదురైన ప్రజల బాధలు చూసి చెల్లించిపోయాడట. చివరకు తన అందమైన భార్యని, కన్న కొడుకుని, సిరి సంపదలతో తొలతూగే రాజ్యాన్ని కూడా త్యజించి ప్రజల కష్టాలు తీరే మార్గాన్వేషణలో అడవిదారి పట్టాడట. ఆయనే ఆఖరికి బోధి వృక్షం క్రింద జ్ఞానసిద్ధి చెంది బోధిసత్వుడుగాను
బుద్ధుడుగాను ప్రసిద్ధి చెందాడు. బౌద్ధ మతమే ఆవిష్కరింపబడింది. ఆయనకైతే పెళ్ళయి బిడ్డ పుట్టాక ఎప్పటికో వైరాగ్య చింతన వచ్చింది. నీకింకా పెళ్లి కాలేదు. ఇప్పుడే ఇలాంటి ఆలోచనలు నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు కావలసింది నువ్వు బాగుపడే ఆలోచన, అంతేకాని జనాన్ని బాగు చేసే ఆలోచన కాదు అంటూ హితవు పలికాడు రామనాథం. పెద్దాయన, నీ పిచ్చి గాని వైరాగ్యానికి పెళ్లికి సంబంధం ఏమిటి? ఓ కామిగానివాడు మోక్షగామి కాలేడంటూ ఎవరో పెద్దలు చెప్పారనా? ఆ మాటకొస్తే వర్ధమాన మహావీరుడు కూడా రాకుమారుడే, పైగా బ్రహ్మచారి. ఆయన జైన మతాన్ని స్థాపించలేదా అని అడిగాడు శివాజీ. పెద్ద ఆయన బట్టతల తడుముకుని కొద్దిగా కోపంగా చూశాడు. యారా, నీ మనసులో ఏదన్నా కొత్త మతం స్థాపించాలనే ఆలోచన ఉందా ఏంటి? జనాలు పిచ్చికొక్కను కొట్టినట్టు తరిమి తరిమి కొడతారు. దేవుడు ఎలా ఉంటాడో చూడకపోయినా ఉన్న మతాలతోనే కొట్టుకు చూస్తున్నారు జనాలు. నువ్వు వేరే కొత్త మతం పేరుతో జనాన్ని ఉద్ధరించనక్కర్లేదు కానీ నోరు మూసి కూర్చో అంటూ ఓ చురక వేశాడు. నా ఉద్దేశం మతం కాదు పెద్ద ఆయన. ఈతి బాధలు లేకుండా, ఆకలి బాధలు లేకుండా మనిషి సుఖంగా జీవించే రోజులు ఎప్పుడొస్తాయన్నదే నా బాధ. రామనామ జపం చేసినా, ఆరామాలను చుట్టి వచ్చినా, అలుపెరగక కర్మాగారాల శ్రమించినా అంతా ఆత్మారాముడి తృప్తి కొరకే అన్నాడో పూర్వకవి. అవునవును, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సగ్గు బిళ్ళ, కావేవి కవిత కనర్వం అన్నారు మహాకవి శ్రీశ్రీ. నువ్వు కవిత్వాలు చెప్పి నా బుర్ర తినే కార్యక్రమం పెట్టుకోకు. అసలే మనం వెళ్తున్న పని ఏమవుతుందోనని నేను ఆలోచిస్తుంటే ప్రొద్దుటే బుర్రపాటు చేస్తావేంటి అంటూ విసుక్కున్నాడు రామనాథం. ఏంటా పని నాకు తెలియక అడుగుతాను. ఇప్పించేది ఏమన్నా కలెక్టర్ పోస్టా, గవర్నర్ పోస్టా? డ్రైవర్ ఉద్యోగమే కదా, దానికెంత టెన్షన్ ఎందుకు పెద్ద ఆయన అడిగాడు శివాజీ. ఒరే, నా చేతి కర్రతో 4 పీకే వరకు తెచ్చుకోకు. వెదవ్వాగుడు నువ్వును. వెళుతోంది అపూర్వ ఇంటికి. ఆ పిల్ల సామాన్యురాలు కాదు. ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి చేస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే బయటకు పొమ్మంటుంది. కోపం వస్తే నన్ను కూడా లెక్క చేయదు తెలుసా. నువ్వు కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది అంటూ ఘాటుగా హెచ్చరించాడు ఆయన. ఆ మాటలకి ముఖం మార్చుకుని పక్కకు తిప్పుకున్నాడు శివాజీ. ఆమా ఇదిక్కిదాప్పా అడిక్కిడి సొల్లారు కెళవనై విడియై పుడిచ్చిపోనా వేల నడక్కుమని అంటూ తెలుగులో అంటే ఆయన ఉడుక్కుంటాడని తమిళంలో గొనిగాడు. ఆయన విననే వినేశాడు. దాంతో ఆయన ముఖం దుమదుమలాడిపోయింది. ఒరేయ్, నువ్వు సంకరజాతి కుర్రాడివని నాకు తెలుసురా. మర్యాదగా నన్ను తమిళంలో ఏ తిట్టావో చెప్పు అంటూ నిలదీశాడు. ఇదిగో పెద్ద ఆయన, నన్నేమైనాను, నాది సంకరజాతి అంటే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావురా పడవ? మీ అమ్మ తెలుగు, నీ అప్ప తమిళం. సంకరజాతి కాదా? నీకు ఇంగ్లీషు హిందీతో పాటు తెలుగు తమిళం కూడా మంచినీళ్ళలాగా మాట్లాడతావని నాకు తెలుసు. చెప్పరా, ఏం తిట్టావు? ఓర్ నాయనో, ఈ ముసలాయనతో వేగలేక చూస్తున్నాను. డ్రైవర్ కారాపు, నేను దిగిపోతా. డ్రైవర్కి సుక్కున్నగాడు, అంతేగాని కారు ఆపలేదు. వీళ్ళిద్దరి గొడవ వాడికి కొత్త ఏమీ కాదు. ఒరే, నువ్వేం తిట్టావో చెప్పకపోతే నేనే కారులోంచి నిన్ను తోసేస్తా. నా కారు డ్యామేజ్ అయినా పర్వాలేదు, చెప్పరా అరిచాడు ఆయన. సర్లే, నిన్నేం తిట్టలేదు. ముసలాడి కన్నా దెయ్యాన్ని పట్టుకుని వెళితే పని అవుతుందని డాడీ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అదే అన్నాను అన్నాడు శివాజీ. అంటే దెయ్యం కన్నా చెడిపోయానా నేను? ముసలాళ్ళంటే అంత చిన్న చూప నీకు, పడవకాన అంటూ కొట్టడానికి చేతికర్ర విసురుగా ఎత్తినట్టే ఎత్తి ఇక ఆపుకోలేక నవ్వేశాడు రామనాథం. మొండి వెధవ, నీ తిక్క వేషాలు నా దగ్గర వేసినట్టు అక్కడ వేయకు. కోటలో బాగా వేసేదాకా జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే మోసం వస్తుంది. తర్వాత నీకు నేనేమి సాయం చేయలేను, జాగ్రత్త. ఇదిగో వచ్చేసామంటూ ఎగువకు చూస్తూ అంతలోనే కారు కుడి పక్కకు తిరిగింది. ఎత్తైన గేటు ముందు ఆగింది. డ్రైవర్ 2 సార్లు హారన్ కొట్టగానే లోపల నుంచి గేట్ కీపర్ వచ్చి గేటు తీశాడు. కాంక్రీట్ వేలో కారు సరాసరి దూసుకొచ్చి పోర్టుకోలో ఆగింది. రామనాథంతో పాటు శివాజీ కారు దిగాడు. తనతో పాటు లోనికి రాబోతున్న శివాజీని చూసి, నువ్వెక్కడికి అడిగాడు రామనాథం. నేను రావద్దా? అదేదో పెద్ద అన్యాయం జరిగిపోతున్నట్లుగా కంగారుగా అడిగాడు శివాజీ. లోపలికి నేను వెళ్ళి మాట్లాడాక పిలుస్తాను, అప్పుడు రా. ముందే వచ్చి అంతా చెడగొట్టకు, అర్థమైందా? నువ్వెక్కడే ఉండు అంటూ లోగొంతుకుతో హెచ్చరించి ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళాడు రామనాథం. ఒక రాజుగారి అంతఃపుర భవంతి ఎంతకన్నా అందంగా ఉంటుందా అనిపించేంతగా కట్టబడిన అధునాతన భవంతి అది. కోట గోడల చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, మధ్యలో కట్టడం,
కట్టడాన్ని చుట్టి లాన్తో పాటు చక్కని గార్డెన్, కోట సింహద్వారం వంటి కాంపౌండ్ గేట్లోంచి పోర్టికో వరకు అర్ధచంద్రాకారంలో అటు ఇటు కాంక్రీట్ వే, మధ్యలో ఫిష్ పాండ్. బంజారా హిల్స్లోని నెంబర్ 7లోని ఆ భవంతి ఎవరిదో నగరంలోని వ్యాపార వర్గాల్లో అందరికీ తెలుసు. ఆ భవన యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త పరశురాం. వ్యాపారంలో క్రింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చిన వ్యక్తి పరశురాం. నిజాయితీ, నమ్మకం ఇవి రెండే పెట్టుబడిగా వ్యాపారంలో చక్రం తిప్పి కోట్లు ఆర్జించాడాయన. చండశాసనుడు, మాటకు విలువనిచ్చే మనిషి, ఎవరినీ లెక్క చేసే స్వభావమే కాదు. అటువంటి పరశురాం భార్య పేరు మహాదేవి. అంతా ఆడపిల్లలు కావటం విశేషం. ఆ దంపతులకు ముచ్చటగా 3 సంతానం. పెద్ద కూతురు పేరు అపూర్వ, రెండో కూతురు మంజరి, మూడో కూతురు శ్వేత. ఒకరి నుంచి మరొకరికి 3 సంవత్సరాల వ్యవధి. అంటే శ్వేత కన్నా మంజరి 3 ఏళ్లు పెద్దది. అలాగే మంజరి కన్నా అపూర్వ 3 ఏళ్లు పెద్దది. సంవత్సరం క్రితం వరకు ఆ కుటుంబం ఒక నందనవనంలా కళకళ్లాడితే ఆ వనంలో వికసించిన పారిజాత పుష్పాలే ఆ అక్కా చెల్లెళ్ళు 3 సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలలో తొలతూగారు. అయితే ఉన్నట్టుండి ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. తూర్పు ఆసియా దేశాల పర్యటన ముగించుకుని నగరానికి వచ్చిన దంపతులు కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది. భార్య మహాదేవి స్పాట్ డెడ్. పరశురాం మాత్రం ఆసుపత్రిలో 10 రోజుల వరకు బ్రతికే ఉన్నాడు. డాక్టర్లు ప్రాణాపాయం గడిచినట్లే అని చెప్పిన 12 గంటల లోపే విచిత్రంగా ఆయన కన్నుమూశారు. అలా అష్టైశ్వర్యాలు ఉండి కూడా అక్కా చెల్లెళ్ళు 3 అనాథలుగా మిగిలిపోయారు. ఒక్క కూతురు పెళ్ళైనా చూడకుండానే పరశురాం దంపతులు లోకం వదిలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కా చెల్లెళ్ళు 3 ఆదుకుంది, ధైర్యం చెప్పి ఓదార్చింది. నిజాయితీగా ఒక్క రామనాథం తాతయ్యే. గత ఏడాదిలో యాక్సిడెంట్ జరిగిన సమయానికి అపూర్వ వయసు 24. MBA అప్పటికింకా పూర్తి కాలేదు. రెండో కూతురు మంజరి వయసు 21. డిగ్రీ అయిపోయింది. డాక్టర్ చదవాలని ఆమె ఆశ. ఇక మూడో కూతురు శ్వేత బీకాం సెకండ్ ఇయర్లో ఉంది. ఈ పరిస్థితులలో తల్లిదండ్రుల మరణం ఆ యువతుల్ని కలచివేసింది. ఆ షాక్ నుంచి వెంటనే వాళ్ళు తేరుకోలేకపోయారు. చదువులు నిలిచిపోయాయి. నిజానికి రామనాథం ఆ కుటుంబానికి ఏ విధంగానూ బంధువు కాదు. పరశురామ ఆయన్ని ఆప్యాయంగా బాబాయ్ అని పిలిచేవాడు. బిజినెస్ పరిచయం వారిది. ఆ పరిచయం 2 కుటుంబాలని దగ్గర చేసింది. రామనాథంని నమ్మినంతగా తమ బంధువుల్ని కూడా ఎవరిని నమ్మేవాడు కాదు పరశురాం. ఆ క్రమంలోనే అమ్మాయిలు ఆయన్ని తాతయ్య అంటూ పిలుచుకునేవారు. బంధువర్గంలో చాలా మంది కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని చూసి ఆస్తి మీద కన్నేస్తే వారి కుయుక్తుల్ని తిప్పికొట్టి అండగా నిలిచిన వ్యక్తి రామనాథం. అంతేకాదు అపూర్వకు కర్తవ్యాన్ని గుర్తు చేసి ఆస్తిని కాపాడుకునే దిశగా ఆమెను కార్యోన్ముఖురాలను చేసింది ఆయనే. పరశురామ ఆఫీసుల్లోనూ వ్యాపారాల్లోనూ కీలక స్థానాల్లో ఉన్న నమ్మకమైన వ్యక్తుల్ని కూడగట్టి అపూర్వకు తోడుగా ఉంచి తండ్రి స్థానంలో ఆమె నిలదొక్కుని స్థిరపడేలా చేశాడాయన. అపూర్వ కూడా తన కర్తవ్యాన్ని గుర్తించింది. తల్లిదండ్రులు పోయారు. ఇప్పుడు ఆ ఇంటికి తనే పెద్ద. తన వెనక పెళ్లి కావలసిన 2 చెల్లెళ్ళున్నారు. వాళ్ల భవిష్యత్తు తన చేతులుంది. వాళ్లని జీవితంలో తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసే వరకు తన జీవితాన్ని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ముందు తన తండ్రి స్థానంలో కూర్చుని వ్యాపార పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుని అదుపు చేసుకోవలసిన పరిస్థితి. అందుకే దుఃఖాన్ని దిగమింగి రామనాథం సాయంతో ధైర్యంగా ముందడుగు వేసింది. 6 మాసాల్లోనే పరిస్థితులు చక్కబడ్డాయి. ఆ తరువాత తన స్థానంలో స్థిరపడింది. ప్రస్తుతం సిటీలోనే వ్యాపార వర్గాల్లో యంగ్ డైనమిక్ లేడీ అపూర్వ. ప్రస్తుతం అపూర్వ వయసు 25 ఏళ్లు. చీర కట్టిన అజంతా శిల్పంలా కన్ను చెదిరే అద్భుత సౌందర్య రాశి అపూర్వ. ఎంత సాదాసీదాగా తయారైనా కడిగిన ముత్యంలా ఆకర్షించే అందం, హుందాతనం ఆమె సొంతం. నిజం చెప్పాలంటే అందం విషయంలో అక్క చెల్లెళ్ళు 3 ఒకరికొకరు పోటీ పడతారు. ఇప్పుడు తండ్రి పరశురాం వ్యాపార సామ్రాజ్యానికి అపూర్వ మకుటం లేని మహా యువరాణి. అటువంటి అపూర్వ ఇంటికి పొద్దుటే పనిగట్టుకుని వచ్చాడు రామనాథం. ఆయన లోనికి అడుగు పెట్టేసరికి అప్పుడే బయటకు బయలుదేరటానికి రెడీ అయిందామె. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఆ రోజు న్యూస్ పేపర్ చూస్తోంది. చెల్లెళ్ళిద్దరు జాడా లేదు. అలికిడి విని తల తిప్పి చూసిన అపూర్వ లోపలికి వస్తున్న రామనాథన్ను చూసి ఆశ్చర్యపోయింది. గాడ్ తాతయ్య, వాట్ ఏ సర్ప్రైజ్!
వారం రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చానన్నమాట. రండి కూర్చోండి అంటూ లేవబోయింది. కూర్చో కూర్చో. ఏమిటో గాని సడన్ గా మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. ఎక్కడా నీ రాకాసి చెల్లెళ్ళు? ఇంట్లో ఉన్నారా, పొద్దుటే బయటికి వెళ్ళిపోయారా అంటూ ఆమె ఎదురుగా సోఫాలో కూర్చుని చేతికర్ర పక్కన పెట్టాడు ఆయన. నా రాకాసి చెల్లెళ్ళు కాదు, నీ రాకాసి మనవరాళ్ళు అను. ఫ్రెండ్ బర్త్డే అని ఇద్దరు ఇంత క్రితమే కారులో వెళ్ళిపోయారు అంది నవ్వుతూ అపూర్వ. పని మనిషి కాఫీ తెచ్చి రామనాథానికి అందించి వెళ్ళిపోయింది. అదృష్టవంతుణ్ణి, లేకపోతే వాళ్ళిద్దరితో వేగలేక చచ్చేవాణ్ణి. పెంకి పిల్లలు. నాకు తెలియక అడుగుతాను, వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏమిటి? అల్లరి చిరికితనం ఇంకా పోనే లేదు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. ఫోన్లే తాతయ్య, వాళ్ళకి నేను కాక ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడిప్పుడే మేమంతా మా మమ్మీ డాడీ పోయిన దుఃఖాన్ని నుంచి పూర్తిగా బయటపడగలుగుతున్నాం. బరువు బాధ్యతలు ఎలాగూ నేను స్వీకరించాను. వాళ్ళనైనా సంతోషంగా ఉండనిద్దాం. ఏం తాతయ్య, ఇంట్లో అంతా బాగానే ఉన్నారు కదా? దేవుడి దయ వల్ల అంతా బాగున్నారమ్మా. నిన్ను చూసి చాలా రోజులైందని ఇంట్లో గొడవ చేస్తున్నారు. ఓసారి వచ్చిపోకూడదు? వస్తాం తాతయ్య, వచ్చే ఆదివారం ముగ్గురం వస్తాం. సంతోషం. అరే, మాటల్లో పడి అసలు వచ్చిన పనే మర్చిపోయాను, చూసావా? అవును, ఉన్నట్టుండి మీ డ్రైవర్ మానేశాడని విన్నాను, నిజమేనా? ఓ, ఈ విషయం నీ వరకు వచ్చిందన్నమాట. నిజమే. వాడు వెళ్ళిపోయి కూడా 5 రోజులైంది. పని మానేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. కారణం కూడా చెప్పలేదు అంది అపూర్వ. వాడెందుకు చెప్తాడులే. 3,000 జీతానికి 30,000 లంచం తీసుకున్నాడు మానేయటానికి. ఈ విషయం చెప్తాడా అనుకున్నాడు మనసులోనే రామనాథం. కారణాలు మనకెందుకు గాని ఇప్పుడేం చెయ్యాలని? మీకు డ్రైవర్ అవసరం ఉందా లేదా అని అడిగాడు. అదేమిటి తాతయ్య, డ్రైవర్ అవసరమే కదా. నీకు తెలిసిన నమ్మకమైన డ్రైవర్ ఎవరైనా ఉంటే చెప్పండి, వెంటనే కారు తాళాలు ఇచ్చేస్తాను. నా మీద అంత నమ్మకం ఉంచినందుకు సంతోషం తల్లి. నాకు తెలిసిన ఓ చాకు లాంటి కుర్రాడున్నాడమ్మా, చాలా మంచివాడు. పేరు శివాజీ. మాట్లాడమంటే పిలుస్తాను. అలాగే, రేపు ఉదయం రమ్మనండి. రేపా? నా సంగతి తెలుసుగా. ఎస్ఆర్ నో వెంటనే తేలిపోవాలి. అరే శివాజీ, ఇలా రారా అరిచి పిలిచాడు ఆయన. వెంటనే చెప్పులు బయటే వదిలి వినయంగా చూస్తూ లోపలికొచ్చి ఎదురుగా నిలబడ్డాడు శివాజీ. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అపూర్వ. అతన్ని చూస్తే డ్రైవర్ అంటే నమ్మకం కుదరడం లేదు. తాతయ్య చెప్పినట్టు చాలా కాదు, చూడ్డానికి పిడిబాకులా ఉన్నాడు ఆ కుర్రాడు. సాదాసీదా డ్రెస్సులో ఉన్న ఆ ముఖంలో ఏదో తెలియని వింత తేజస్సు అపూర్వను కొంచెం తత్తరపడేలా చేసింది. చూసావుగా, ఇతనే శివాజీ. ఏరా, అమ్మాయి గారు నీకు ఉద్యోగం ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తావా? చేస్తా అన్నట్లుగా గంగిరెద్దులా తలూపాడు శివాజీ. మాట్లాడవేనరా, నువ్వు మౌనంగా ఉంటే మేడం గారు నువ్వు మోగవాడు అనుకుంటారు హెచ్చరించాడు రామనాథం. ఆ హెచ్చరికలోనే ఏమిటి ఉంది? అపూర్వను ఎలా సంబోధించాలనే సంకేతం. అందుకే శివాజీ వినయంగా చూస్తూ, పని చేస్తాను తాతయ్య, మేడం గారి దగ్గర అత్యంత విశ్వాసంగా పనిచేస్తాను అన్నాడు. వినయం కొంచెం ఎక్కువైందేమో అనిపించింది రామనాథంకి. అదే సమయంలో అపూర్వకి రాకూడని డౌట్ వచ్చింది. అదేమిటి తాతయ్య, అతను నిన్ను తాతయ్య అని పిలుస్తున్నాడు అని అడిగింది. ముఖం తిప్పుకుని నాలుగు ఖర్చుకున్నాడు శివాజీ. రామనాథంకి గొంతు పొలమారి మంచినీళ్లు తాగాడు. ఏం లేదమ్మా, ఈ వెధవ చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు. వీడి బాబు నా దగ్గరే డ్రైవర్గా చేసేవాళ్లే, ఆ చనువుతో ఇలా పిలుస్తాడు, మరేం లేదు అంటూ సర్ది చెప్పాడు. జీతం ఎంత అనుకుంటున్నాడు? అదేమిటమ్మా, ఇచ్చేది నువ్వు, తీసుకునేది వాడు, నువ్వే మాట్లాడు. ఓకే అంటూ శివాజీ వంక చూసింది అపూర్వ. అతను సిగ్గుపడిపోతున్నట్టు ముఖం దించుకున్నాడు. హలో మిస్టర్, నీ పేరేమిటి అడిగింది. శివాజీ అంటారు మేడం అన్నాడు పట్టి పట్టి అక్షరాలు పలుకుతూ. అది చూసి రామరాజు ఉలిక్కి పడ్డాడు. ఊరి పడవా, నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? మొత్తానికి నన్ను ఇరికించేలా ఉన్నావు కదరా అనుకున్నాడు కోపంగా మనసులోనే. అపూర్వ అసహనంగా చూసింది. ఏమిటి తాతయ్య, ఇతను నత్తివాడా అని అడిగింది. రామనాథం ఏదో సర్ది చెప్పేలోపే ఆ అవును మేడం అన్నాడు పళ్ళి కిలుస్తూ శివాజీ. ఓ మై గాడ్, ఇంట్లో వంట మనిషి చెమిటి మేళం, దాంతోనే వేగలేక చూస్తున్నామంటే ఇప్పుడు ఈ నత్తి డ్రైవర్ ఏం చేస్తాం? హలో, నీకు పెళ్ళయిందా అంటూ సీరియస్గా అడిగింది. శివాజీ రామనాథం వంక చూశాడు. ఆయన చాలా గుర్రుగా చూస్తున్నాడు. ఆ ఆ ఆ పలకటానికి కష్టపడుతున్నట్టు నోరు తెరిచించాడు శివాజీ. అయ్యిందా అని అడిగింది అపూర్వ. అవునన్నట్టుగా తలూపాడు. సీట్లోంచి జారి కింద పడబోయి సర్దు కూర్చున్నాడు రామనాథం. ఓరి పడవ,
ఏమిట్రా ఇది, షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నావు, బయటికి రా నీ పని చెప్తా అనుకున్నాడు మనసులోనే. పెళ్ళాన్ని తెచ్చుకుని ఇక్కడే ఉంటావా, కష్టపడకుండా సింపుల్గా చెప్పు, చిన్నగా మాట్లాడితే నత్తి పెద్ద సమస్య కాదు. థ్యాంక్స్ మేడం అన్నాడు చిన్నగా. నిజానికి పెళ్ళయింది, కానీ 6 మాసాలకే విడాకులు ఇచ్చేశానండి. నో ఫ్యామిలీ, నో ఐఆమ్ బ్యాచులర్ చెప్పాడు. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫెయిల్. తన్నుకొస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్నాడు రామనాథం. శివాజీలోని అసలైన కళా ప్రదర్శన ఏపాటిదో స్వయంగా ఇప్పుడు చూస్తున్నాడు ఆయన. ఓకే, డ్రైవింగ్ అనుభవం ఉంది కదా అడిగిందామె. ఉంది అన్నట్టుగా తలూపాడు. దెన్ జీతం ఎంత కావాలనుకుంటున్నావు? తినటానికి తిండి, ఉండటానికి చోటు ఇస్తే ఇక్కడే పడి ఉంటాను మేడం. ఓ 2,000 ఇవ్వండి చాలు అన్నాడు. నువ్వు అడిగినవి ఇచ్చి నెలకు 3,000 ఇస్తాను అంది అపూర్వ. థ్యాంక్స్ మేడం అన్నాడు శివాజీ. ఇప్పుడే సంబరపడిపోకు, నీ బిహేవియర్ నచ్చకపోతే వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తాను. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. నిజానికి బాధ్యత గల నడి వయసు మనిషిని జాబ్లో ఉంచాలి అనుకున్నాను. మా తాతయ్య రికమెండేషన్ కాబట్టి నిన్ను నమ్మి ఉద్యోగం ఇస్తున్నాను. మాట రాకుండా చూసుకో. రేపు ఉదయం వస్తే అవుట్ హౌస్ చూపిస్తాను, నువ్వు అక్కడే ఉండాలి. నీ డ్యూటీ కూడా రేపటి నుంచే. మరో మాట, డ్రైవర్ని కదా, కారు మాత్రమే నడుపుతానంటే కుదరదు. అవసరమైతే ఇంటి నౌకర్లకు సాయం కూడా చేయాలి, ఇంటి పనులు కూడా చూసుకోవాలి అంటూ వివరించింది. అంటే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇలాంటి పనులు కూడా చెయ్యాలా అడిగాడు శివాజీ. అక్కర్లేదు, ఇక్కడ జీపు అందుబాటులో ఉంటుంది. పని వాళ్ళని మార్కెట్కి తీసుకెళ్లి కిచెన్కి అవసరమైనవి తేవటం, ఇంటి పనుల్లో నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్లకు సాయం చేయటం. అదే మరి ఇంటి పనులంటే. పని పడ్డప్పుడు చెప్తారు. ముందు నువ్వు చేయగలవా లేదా చెప్పు, చేస్తాను. ఓకే, ఉదయం వచ్చి జాయిన్ అవ్వు అంది అపూర్వ. థ్యాంక్స్ అపూర్వ, నా మీద గౌరవంతో ఉద్యోగం ఇచ్చి ఒక నిరుద్యోగిని ఆదుకున్నావు. ఇక మేం బయలుదేరతాం అంటూ లేచాడు రామనాథం. తాతయ్య, నాదో డౌట్ అన్నాడు దగ్గరకెళ్ళి రహస్యం అడుగుతున్నట్లుగా. ఏంట్రా నీ డౌటు? ఏం లేదు, పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారంటున్నారు. నిజంగా ఆంటీ గారికి అంత పెద్ద పెద్ద పిల్లలున్నారా? అంకుల్ గారు కనపడడం లేదు. ఆంటీ గారి వయసు చాలా ఎక్కువ అనుకుంటా కదూ అడిగాడు. ఎంత చిన్నగా అడిగినా ఆ మాటలు అపూర్వ స్పష్టంగానే వింది. ఆమె ముఖం కందగొడ్డయింది. రామనాథంకి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లయింది. అనుకున్నాను, వెళ్లే లోపల ఈ వెధవ ఎక్కడో ఇరికించేస్తాడా అని అనుకున్నాను. అలాగే చేశాడని మనసులోనే ఉడుక్కుంటూ ఆయన ఏదో మాట్లాడే లోపలే చివ్వున సోఫాలోంచి లేచి కోపంగా చూసింది అపూర్వ. తాతయ్య, ఏంటి వీడు వాగుతున్నాడు? నన్ను చూస్తే వీడికి ఆంటీలా కనపడుతున్నానా? వీడికి ఉద్యోగం లేదు పొమ్మను అరిచింది అపూర్వ. వీడు ఒట్టి అమాయకుడమ్మా, మనసులో ఏదీ దాచుకోడు. డౌట్ వస్తే అడిగేస్తాడు. ఆ డౌట్ నే తీరుస్తాగా. ఉద్యోగం లేదనుకో, పాపం వీధిని పడతాడు. నా తల్లి కదూ, నా మాట మీద నమ్మకం లేదా ప్లీజ్ అంటూ బ్రతిమాలుకోవలసి వచ్చింది రామనాథానికి. చొరచొర శివాజీ వంక చూసింది అపూర్వ. గుడ్లు మెటకరించి అమాయకత్వాన్ని నటిస్తూ ముఖం దించుకున్నాడు శివాజీ. ముఖం చూడు పొడ్లగోపల ఎలా చూస్తున్నాడు. అధిక ప్రసంగం చెయ్యొద్దని వాడితో చెప్పు తాతయ్య. మీరు కూర్చోండి, టిఫిన్ తీసుకెళ్లాల్సిందే అంది. అంత టైం లేదమ్మా, పని ఉంది. ఈసారి వచ్చినప్పుడు చేస్తాలే. మీ అక్క చెల్లెళ్ళు మా ఇంటికి రావటం మర్చిపోవద్దు. పదరా శివాజీ అంటూ కదిలాడాయన. నేను బస్సులో పోతానంటావు, నన్ను తీరిగ్గా టిఫిన్ చేసి వెళ్ళమంటావు. నువ్వు వెళ్ళిపోతే ఎలారా బడవా? నీతో చాలా పని ఉంది పద. వాడిని తీసుకుని బయటకు వచ్చేశాడు రామనాథం. కారు బయలుదేరి వీధిలో ప్రవేశించగానే చేతికర్ర తీసుకుని శివాజీని ఒక్కటిచ్చాడు రామనాథం. యారా మొండి వెధవా, చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిట్రా అడిగాడు కోపంగా. అదేమిటి, నా యాక్టింగ్ నచ్చలేదా ఉడుక్కుంటూ అడిగాడు శివాజీ. నచ్చటం కాదు, ఓవర్ అయింది. యారా, నీకు పెళ్ళయిందా? పెళ్ళానికి విడాకులు ఇచ్చావా? నీకు నత్తి ఉందా? వదిలితే వసపెట్ల వాగే వెదవ్వి ఆడపిల్ల ముందు ఇన్ని నాటకాలు అవసరమరా? నిన్ను అంటూ మరో దెబ్బ వేయబోతుంటే నవ్వేస్తూ వారించాడు శివాజీ. ఊరుకో పెద్దాయన, డ్రైవర్ అయితే అంత చిన్న చూపా? ఆవిడకు అంతటికేమిటి? అందుకే కొంచెం ఉడికించాలని అలా చేశాను. ఎనీవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావు. వాటిలో బాగా వేయబోతున్నాను, ఆ తర్వాత చూడు తమాషా అన్నాడు. తమాషా కాదురా, సీరియస్. నీ మీద ఒక బాధ్యత ఉంది, అది మర్చిపోకు. నేను చెయ్యాల్సింది చేశాను, మిగిలింది నువ్వు చూసుకో. ఇక ఆ విషయం నాకు వదిలేయి అంటూ భరోసా ఇచ్చాడు శివాజీ.
కారు శరవేగంతో పరుగు తీస్తూనే ఉంది. మరునాడు ఉదయం సమయం 7 గంటలు. టకటకమంటూ గేటు మీద చప్పుడైంది. గేట్ కీపర్ వచ్చి గేటు తీశాడు. ఎదురుగా శివాజీ. నిజానికి అతను ఎవరో గేట్ కీపర్కి తెలీదు. నిన్న కారులో వచ్చి కారులో వెళ్ళిపోయాడు. పైగా ఇప్పుడు ఉత్తినే రాలేదు. భుజాన పెద్ద ఎయిర్ బ్యాగ్, చేతిలో గొలుసు. ఆ గొలుసుకి ముచ్చటైన కుక్క పిల్ల. ముచ్చటేంటి కర్మ, పిల్ల కుక్కైనా చూస్తే దడుచుకునే బుల్డాగ్ సంతతి అది. నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, నల్లటి చింపాంజీ ముఖం, దవడలు వేలాడుతూ నాలుగు చాపి చూస్తోంది. గేట్ కీపర్ పర్మిషన్ లేకుండా తానెవరో చెప్పకుండా సరాసరి లోపలికి అడుగు పెట్టేశాడు శివాజీ. గేట్ కీపర్ కంగారు పడుతూ, అరే రుకో భాయ్, కౌన్ హై తుమ్ అంటూ కోపంగా అడ్డు వచ్చేశాడు అతను. క్యా హై, మై నయా డ్రైవర్, మేరా నామ్ శివాజీ, హటో అంటూ తాను జబర్దస్తిగానే బదులిచ్చాడు శివాజీ. ఓ తూ నయా డ్రైవర్, అచ్చా ఆవో మేరా సాత్, అవుట్ హౌస్ దెక్కాతా హూ అంటూ గేటు మూసి శివాజీని వెంట పెట్టుకుని బయలుదేరాడు వాడు. బుద్ధిమంతుడిలా శివాజీని అనుసరించి వస్తోంది ఆ బుల్డాగ్. అందమైన ఆ భవనం వెనక ప్రాంతంలో ఉంది అవుట్ హౌస్. ఆ సమీపంలోకి రాగానే అవుట్ హౌస్ ఫస్ట్ డోర్ పోర్షన్ అతనికి ఇవ్వబడినట్లు చెప్పి తాళాలిచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు గేట్ కీపర్. వెళుతున్న అతన్ని చూసి బౌబౌమంటూ మురిగింది కుక్క పిల్ల. వెంటనే సమాధానంగా 2-3 కుక్కలు ఒకేసారి బౌబౌమంటూ సమాధానం ఇవ్వటం చూసి ఉలిక్కి పడ్డాడు శివాజీ. అదే సమయంలో ఎవరది అంటూ ఓ నాజూకు గొంతు పెద్దగా వినిపించింది. అయినా పట్టించుకోకుండా అవుట్ హౌస్ వైపు పోబోయాడు. నైటీలో ఓ యువతి అతని దారికి అడ్డం వచ్చేసింది. సుమారు 20 సంవత్సరాలు ఉండొచ్చు. చూడ్డానికి పాలరాతి బొమ్మలా ఉంది. ముఖంలో అపూర్వ ఛాయలు కనిపిస్తున్నాయి. కాదంటే అపూర్వ కన్నా కాస్త ఒళ్ళు చేసి కొంచెం బొద్దుగా ముద్దుగా ఉంది. సిల్క్ నైటీ ధరించింది. విరబోసిన జుట్టు కరిమబ్బులా భుజాల వెనక నుంచి కిందకు వేలాడుతోంది. ఆమె అంతవరకు ఆ పక్కనున్న పారిజాతం చెట్టు వద్ద పూలు కోస్తున్నట్టుంది. చేస్తున్న పని మధ్యలో ఆపి వచ్చేసింది. హలో, ఎవరు నువ్వు? ఎక్కడికి సరాసరి వచ్చేస్తున్నావు? కళ్ళెగరేస్తూ దబాయించింది. ఇంతకీ తమరెవరు? అమాయకంగా ముఖం పెట్టి ప్రశ్నించాడు శివాజీ. నేనెవరో తెలియకుండానే లోపలికి వచ్చేసావా? నేను ఈ ఇంటి ఓనర్ని. నువ్వు ఓనర్వా? నేను నమ్మను. నిన్న ఒక ఆమె పిలిచి నాకు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంటి ఓనర్ని అంటున్నావు. నాకు తెలియక అడుగుతాను, ఒక ఇంటికి ఎంతమంది ఓనర్లుంటారు? షటప్. నువ్వు కొత్తగా చేరిన డ్రైవర్వా? ఎస్. మరి ఇదేమిటి? నా బుజ్జి కుక్క. నీ కుక్కతో నన్ను పోల్చుకు. ఇంట్లో అంతా నన్ను బుజ్జి అని పిలుస్తారు. ఏదో మాట వరుసకన్నానమ్మా. దీని పేరు బుజ్జి కాదులే. ఇది మగ కుక్క. దీని పేరు బావ. బావా? ఎస్, బావా. అలా పిలిస్తేనే ఇది పలుకుతుంది. నాన్ సెన్స్. కుక్కలకి ఎవరన్నా టైగర్, టామీ లాంటి ముద్దు పేర్లు పెడతారు. నువ్వేమిటి ఇలా బావా, బామరిది అని పెట్టుకున్నావు? అలాంటి పేర్లు పెట్టుకోరు. అయ్యయ్యో, ఇది ముమ్మాటికి పేరే. దీన్ని ఆఫ్రికన్ దగ్గర కొన్నాను. ఆఫ్రికాలో ఇథియోపియా అనే ఒక దేశం ఉంది. అక్కడ బావా అంటే ఫ్రెండ్ అని అర్థమట. వాడు పెట్టిన పేరే ఇది కావచ్చు. పొద్దుటే ఈ వెదవ్ న్యూసెన్స్ ఏమిటి? ఇప్పటికే మా ఇంట్లో 1/2 డజన్ కుక్కలున్నాయి. ఇది వేరే అక్కర్లేదు. హలో, ఆ కుక్కలు మీ కాపలాకి, ఇది అవుట్ హౌస్కి కాపలా. దీన్ని వదిలేది లేదు, సారీ అంటూ తేల్చి చెప్పేశాడు. ఆ మాటతో ఆ అమ్మాయి ముఖం కుంకుమ పూలా ఎర్రబారింది. కోపంగా చూసింది. అంతే. అక్క అక్క అంటూ విసవిస ఇంటి ముందు భాగం వైపుగా వెళ్ళింది. పోవే, నీ అక్కలిద్దరిని తీసుకురా చెప్తా అనుకుంటూ వెళ్ళి అవుట్ హౌస్ తాళం తీశాడు. ఈ లోపల చిన్న చెల్లెలు శ్వేత కేకలకి లోపల నుండి అపూర్వ, మంజరి ఇద్దరూ హడావుడిగా బయటకు వచ్చేశారు. ఏమిటి ఆ కేకలు? ఏమైంది? విసుగ్గా అడిగింది అపూర్వ. ఇంకా ఏం కావాలక్క? కొత్త డ్రైవర్ పొద్దుటే నాకు పిచ్చి పట్టిస్తున్నాడు అంటూ రిపోర్ట్ చేసింది శ్వేత. ఆశ్చర్యంగా చూసింది అపూర్వ. ఈ నత్తి డ్రైవర్కు కుక్క ఒకటా అంది నమ్మలేనట్లు. నత్తి ఏంటి? తెల్లపోయి అడిగింది శ్వేత. అవును, వాడు నత్తినత్తిగా మాట్లాడతాడు. అక్షరాలు పట్టేస్తాయి. అయ్యో అక్క, వసపోసిన వసపెట్టలా వాగుతున్నాడు వాడు. వాడికి నత్తి ఏమిటి? ముందు ఆ కుక్కను బయటకు వదిలేమని చెప్పు. మన కుక్కలకి పోటీగా వాడి కుక్కను పెంచడం ఏంటి అడిగింది శ్వేత. అవునవును, బయట కుక్కలు మన కాంపౌండ్లో ఉండకూడదు, పంపించేయాల్సిందే అంటూ చెల్లెల్ని సపోర్ట్ చేసింది మంజరి. అపూర్వ ఆలోచనలో పడింది. అతను నత్తిగా మాట్లాడటం తాను స్పష్టంగా వింది. మరి ఇప్పుడేమిటి వాడికి నత్తి లేదంటుంది శ్వేత. వెంటనే గేట్ కీపర్ని పిలిచి శివాజీని కుక్కతో సహా తన ముందుకు తీసుకురమ్మని ఆర్డర్ వేసింది అపూర్వ. వాడు వెండి 3 నిమిషాల్లోనే తిరిగి వచ్చేశాడు. శివాజీ వెంట బుల్డాగ్ కూడా వచ్చింది.
వస్తూనే అపూర్వను చూసి గుడ్ మార్నింగ్ మేడం పిలిచారా అని అడిగాడు. అతని నత్తి చూసి శ్వేత తెల్లపోయింది. ఎంత క్రితం నాతో బాగానే మాట్లాడావుగా, ఏమిటి నాటకం అడిగింది కోపంగా. అయ్యయ్యో, అప్పుడు మీరు కోపంలో ఉండి గమనించి ఉండరు, నాకు నత్తి ఉంది అన్నాడు. సరి నువ్వు వచ్చావు సరే, ఈ కుక్కేమిటి నిలదీసింది అపూర్వ. నాదే మేడం చెప్పాడు. ఇది మేలుజాతి బుల్డాగ్, కనీసం ధర 10,000 ఉంటుంది. ఇంత ఖరీదు కుక్క నీకెలా వచ్చింది? ఫ్రెండ్ ఇచ్చాడు. ఆఫ్రికా ఫ్రెండ్ కొన్నది కాదు మేడం. కావచ్చు, ఈ కుక్కలకి పర్మిషన్ లేదు. జాబ్ కావాలనుకుంటే ఈ కుక్కను బయటకు వదిలేస్తా గాని అది లోనికి వస్తే నా బాధ్యత కాదు. దొంగలే దొరలేరు, ఇంత ఎత్తు కాంపౌండ్ వాళ్ళు మాది. ఈ కుక్క ఎలా వస్తుంది? జాబ్ కావాలంటే చెప్పింది చెయ్యి. ఓకే, నాకు జాబ్ కన్నా ఈ కుక్క ఎక్కువ కాదు. అరే బావా, నీకు నాకు రుణం తీరిపోయిందిరా, వెళ్ళిపో. కుక్కలంటే గిట్టని వాళ్ళ ఇంట్లో నువ్వు బతకలేవు, వెళ్ళిపో అంటూ బాధగా కుక్క గొలుసు విప్పేశాడు. కుక్కలంటే గిట్టదని ఎవరు చెప్పారు? మాకు ఉన్నాయి 6 డజన్ కుక్కలు, పరాయి కుక్కలు మాకు గిట్టవు అంటూ సవరించింది శ్వేత. పాపం బాధపడుతున్నాడు. ఫోన్లే వదిలేయండి, అవుట్ హౌస్లోనే కదా ఉంటుంది అంటూ రికమెండ్ చేసింది మంజరి. వీల్లేదు, బుల్డాగ్లంటే నాకు భయం అంది అయిష్టంగా శ్వేత. ఓకే, ఎవ్వరూ భయపడక్కర్లేదు, వెళ్ళిపోతుందిలే. అరే బావా, పోరా వీధిలో పో, గేట్ కీపర్ గేట్ ఖోలో అరిచాడు శివాజీ. బుల్డాగ్ గేట్ వైపు పరుగు తీసింది. గేట్ తీసి కుక్క బయటకు పోగానే గేట్ మూశాడు గేట్ కీపర్. కుక్క వెళ్ళిన తీరు అమ్మాయిల ముగ్గురిని ఆశ్చర్యపరిచింది. తెలుగు భాష మొత్తం వచ్చినంత సులభంగా శివాజీ మాటలను అర్థం చేసుకుని తనకు తానుగా అది బయటకు వెళ్ళిపోవటం వింతల్లో వింత. అదే అడిగింది అపూర్వ. కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చే విద్య నీకు బాగా తెలిసినట్లుందే అంటూ. నాకే విద్య రాదు, అది నా ప్రాణం. మీ మాటలకు రోషం వచ్చి అదే వెళ్ళిపోయింది అంటూ ఎంతో బాధపడిపోతున్నట్టుగా నటించి కళ్ళు తుడుచుకున్నాడు. అది సరే, ఆ కుక్కను బావా అంటూ వరుస పెట్టి పిలుస్తున్నావేంటి? అది వరుస కాదంటక్క, ఆఫ్రికా పేరంట. ఎవడో ఆఫ్రికా ఫ్రెండ్ ఆ కుక్కను పెంచుకోమని ఇచ్చాట అంటూ తాను బదులిచ్చింది శ్వేత. మనిషి బుద్ధులు కుక్కకొస్తే బాగుంటుంది, కుక్క బుద్ధులు మనిషికొస్తే బాగోదు. దాని సంగతి మర్చిపోయి వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, ఇంకో గంటలో ఆఫీసుకు బయలుదేరాలి అంటూ లోపలికి వెళ్ళిపోయింది అపూర్వ. శివాజీ అవుట్ హౌస్కి వచ్చేశాడు. అతను వచ్చేసరికి అప్పటికే అక్కడ తీరిగ్గా కూర్చునుంది బుల్డాగ్. చూసి ఆనందంతో తోక గిరగిరా తిప్పుతూ బౌబౌం అంటూ మురిగింది. కొంప ముంచుకురా ఈడియట్, వాళ్ళు చూస్తే నిన్ను నన్ను బయటకు పంపించేస్తారు, దెబ్బలేమన్నా తగిలాయా అంటూ దాన్ని ఎత్తుకుని ముద్దు చేస్తూ లోపలికి తీసుకెళ్లి తలుపు మూసుకున్నాడు శివాజీ. అరగంట లోపలే అతను స్నానం చేసి డ్రెస్ చేసుకుని రెడీ అయిపోయి బయటకు వచ్చేశాడు. బుల్డాగ్ కూడా బయటకు వచ్చింది. ఒరే, ప్రస్తుతానికి తిన్న బిస్కెట్లు పాలు చాలు, మిగిలింది నువ్వు చూసుకో, జాగ్రత్త. ప్రస్తుతానికి వెళ్ళి దాక్కో, వెళ్ళు అంటూ దాన్ని హెచ్చరించాడు. అది 2 సార్లు మురిగింది. వెంటనే ప్రతిధ్వనిలా దూరంగా బోన్లో ఉన్న కుక్కలు కూడా మురిగాయి. బుల్డాగ్ సమీపంలోని పొద వెనక్కిపోయి బుద్ధిగా కూర్చుంది. అవుట్ హౌస్కి తాళం పెట్టి భవనంలోకి వెళ్ళాడు శివాజీ. కిచెన్ పక్క గదిలో పనివాళ్లు పెట్టిన టిఫిన్ చేసి కాఫీ తాగాడు. కారు తాళాలు తీసుకుని అపూర్వ కారు నీట్గా మెత్తని గుడ్డతో తుడిచి కారు తెచ్చి పోర్టికోలో రెడీగా ఉంచాడు. ఆ ఇంట్లో మొత్తం 3 కార్లు, 1 జీపు ఉన్నాయి. అపూర్వది ఎరుపు రంగు బెంజ్ కార్, మంజరిది ఆకుపచ్చ బెంజ్ కార్, శ్వేతది నీలం రంగు బెంజ్ కార్. ముగ్గురువి బెంజ్ కార్లే, కానీ రంగులు ఒక్కటి కాదు. ముగ్గురువి 3 దారులు అన్నట్లుగా ఎవరికిష్టమైన రంగులో ఆ కారు తీసుకున్నారు. ఆఫీస్కు బయలుదేరి బయటకు వస్తున్న అపూర్వ అందం చూడ్డానికి శివాజీకి 2 కళ్ళు చాలలేదు. ఆమెలో ఆడంబరం లేదు. చాలా సింపుల్గా చీర జాకెట్లో, మెళ్ళో సన్నని బంగారు గొలుసు, చేతికి వాచి, కుడి చేతికి నిండుగా గాజులు, నిడుపాటి వాలు జడ, అంతే. కానీ చూడ్డానికి సకలాభరణాలతో నడిచి వస్తున్న లక్ష్మీదేవిలా ఉంది. ఆమె సౌందర్యమే ఆమె నగలు. అక్కా చెల్లెళ్ల ముగ్గురిలో చెల్లెళ్ళు మంజరి, శ్వేత ఇద్దరిలోనూ ఒక్క అందమే ఆకర్షణగా నిలుస్తుంది. కానీ అపూర్వ అలా కాదు. ఇంటికి పెద్ద కూతురు కాబట్టి తండ్రి రాజసం పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంది. అందంలో చాలా హుందాతనం కనిపిస్తుంది. నడక, మాట తీరు అన్నింటా తనదే పై చెయ్యి అన్న దిమిటి ఆమెలో ప్రస్ఫుటమవుతోంది. ఆమె సమీపించగానే డోర్ తెరచాడు శివాజీ. చేతిలో బ్రీఫ్ కేస్, ఫైళ్లు సీటు మీద పడేసి కూర్చుంది అపూర్వ. వెనక సీటు డోర్ మూసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.
వస్తున్న కారును చూసి గేటు బార్లా తెరిచాడు గేట్ కీపర్. కారు నగర వీధుల్లోకి ప్రవేశించింది. కారు నడుపుతూనే ఫ్యూ మిర్రర్లోంచి ఓసారి వెనక సీట్లోని ఆమె వంక చూశాడు. ఆమె సీట్ కేసి జారబడి కళ్ళు మూసుకుంది. మేడం, నేరుగా ఆఫీస్కి పోనిమ్మంటారా అడిగాడు. మా ఆఫీస్ తెలుసా? కళ్ళు తెరిచి అడిగింది. తెలుసు మేడం అన్నాడు. ఆమె నవ్వేసింది. మరీ అంత కష్టపడి పలకనక్కర్లేదు, తలూపితే చాలు, అర్థం చేసుకోగలను. ఆఫీసు పోని అంది. కారు వేగం పెంచాడు శివాజీ. సుమారు 10 గంటల ప్రాంతంలో బయటికి బయలుదేరింది శ్వేత. ఆమెతో పాటు బయటకొచ్చింది మంజరి. అప్పటికింకా నైటీలోనే ఉంది మంజరి. అక్క, నీకు బయటకు వెళ్లే పని లేదా? తన నీలం కారు డోర్ తెరుస్తూ అడిగింది శ్వేత. లేదు, మ్యాట్నీకి ఏదో సినిమాకు వెళ్లాలనుంది. లంచ్కి నువ్వు ఇంటికి వచ్చేస్తే కలిసి వెళదాం అంది మంజరి. ఓకే, లంచ్కి వచ్చేస్తానంటూ కారులో కూర్చోబోతూ ఆగింది శ్వేత. ఏమైంది అడిగింది మంజరి. అక్క, కుక్క అరుపు వినిపించిందా ఆశ్చర్యంగా అడిగింది. విన్నట్టే గుర్తు. విన్నట్టే ఏమిటి, అది మొరగడం వినిపించిందిగా. శ్వేత చెప్తూ ఉండగానే మరోసారి కుక్క మొరగడం వినిపించింది. అది బుల్డాగ్ గొంతు. అవును, మై గాడ్, అది ఆ డ్రైవర్ గాడి కుక్క. అరుపులా లేదు అంది మంజరి. అదే కదా, అది లోనికి ఎలా వచ్చింది అసలు? రా చూద్దామంటూ కారు డోరు మూసి కోపంగా బయలుదేరింది శ్వేత. అక్కా చెల్లెళ్ళిద్దరూ బుల్డాగ్ను వెతుకుతూ కట్టడం వెనక ప్రాంతంలోకి వచ్చారు. అక్కడ ఎదురుగా దృశ్యం చూసి ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయారు. ఆ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ముగ్గురువి 3 రకాల అభిరుచులు. కామన్గా మాత్రం కుక్కలంటే ఇష్టమే. అపూర్వకి ఆల్సేషన్ డాగ్స్ అంటే ఇష్టం, అందుకని 2 ఆల్సేషన్ డాగ్స్ ఉన్నాయి. మంజరికి సమురాయి జాతి కుక్కలంటే ఇష్టం, అందుకోసం ఆమెకి సమురాయి జాతి కుక్కలు 2 ఉన్నాయి. ఒక శ్వేతకి మల్లె పువ్వులా తెల్లగా ఒంటి నిండా బొచ్చుతో ముద్దుగా ఉండే సీమ కుక్కలంటే ఇష్టం. 2 సీమ కుక్కలు ఆమెవి. ఈ 6 కుక్కల సంరక్షణ బాధ్యత రంగన్న అనే పనివాడు చూసుకుంటాడు. ఇప్పుడు కనిపించిన తమాషా ఏంటంటే, శివాజీ పొమ్మనగానే గేటు తీయగానే రోషంగా బయటికి వెళ్ళిపోయిన బుల్డాగ్ ఇప్పుడు అక్కడ ఉంది. అసలు అంత ఎత్తు గోడ ఎలా ఎక్కింది, ఎలా లోపలికి దూకిందో దేవుడికే తెలియాలి. కానీ ఇప్పుడు మాత్రం దర్జాగా మిగిలిన కుక్కలతో పాటు ఉత్సాహంగా కలబడి కంచాల్లో ఆహారం తినేస్తోంది. మరో విచిత్రం ఏంటంటే, మామూలుగానే ఓ కుక్కను చూస్తే మరో కుక్కకు పడదు. ఇక బయట కుక్కలను చూస్తే తరిమి తరిమి కండలు పేకందే వదిలే అలవాటు లేని తమ కుక్కలు, అలాంటి కుక్కల్ని అది ఎలా మచ్చిక చేసుకుందో ఏమిటో గాని వాటిల్లో ఒకటైపోయింది. ఏమిటి ఇది, నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. అసలు శివాజీ ఇలాంటి కుక్కల్ని లోపలికి ఎన్ని తీసుకొచ్చాడంటావు అనుమానంగా అడిగింది మంజరి. ఒక్కటే తీసుకొచ్చాడు, డౌట్ అక్కర్లేదు. వాళ్ళలాగా ఇది మహా జిత్తుల మారిలాగా ఉంది, చూసావుగా. నా దగ్గర మామూలుగా మాట్లాడాడా, అక్క ముందు నత్తి నత్తిగా మాట్లాడి నన్ను బాల్తా కొట్టించాడు. ఈ కుక్క వాడికన్నా జిత్తుల మారిలా ఉంది. వాడి సంగతి తర్వాత చూద్దాం పద, ముందు దాన్ని బయటికి తరిమేయాలి అంది శ్వేత. ఆగవే, ముందు అది లోనికి ఎలా వచ్చిందో తేలనే. రంగన్న రంగన్న అంటూ పెద్దగా అరిచింది మంజరి. ఇక్కడే ఉన్నానమ్మా అంటూ దగ్గరకు వచ్చాడు రంగన్న. ఆ బుల్డాగ్ని ఎవరి లోనికి రానిచ్చారు? అది దాన్ని ఆ డ్రైవర్ బాబు తీసుకురావడం, దాన్ని బయటకు పంపించడం అంతా నాకు తెలుసు. అది మన కాంపౌండ్ని ఆనుకుని ఏటవాలుగా ఉన్న చెట్టు ఎక్కి అక్కడి నుంచి లోపలికి దూకటం నా కళ్ళారా చూశానమ్మా. బయటికి తరిమేద్దామని చూస్తే ఎక్కడా కనపడలేదు. మన కుక్కల్ని బయటకు వదిలి వాటికి అన్నం తెచ్చేలోపు ఎక్కడి నుంచి వచ్చిందో గాని వాటితో కలిసిపోయింది. ఇప్పుడు దాని జోలికి పోతే ఇవి ఊరుకోవడం లేదు అంటూ వివరించాడు. ఇట్స్ టూ మచ్. అవి ఎందుకు ఊరుకోవో చూస్తాను, దాన్ని బయటికి తరిమై అంది కోపంగా శ్వేత. రంగన్న బుల్డాగ్ని అదిలిస్తూ దగ్గరకు పోబోయాడు. అంతే, కుక్కలన్నీ బుల్డాగ్కి సపోర్టుగా ఒకేసారి గయ్యను మొరుగుతూ రంగన్నకు అడ్డొచ్చేశాయి. అమ్మ చూశారుగా, ఇది పరిస్థితి. ఈ పూట కొదిలేయండి, శివాజీ వచ్చాక ఏదో ఒకటి చేద్దాం అంటూ సలహా ఇచ్చాడు రంగన్న. చేసేది లేక అక్కా చెల్లెళ్ళిద్దరూ కోపంగా వెనుదిరిగారు. ఆ రోజు సాదాసీదాగా గడిచిపోయింది. 2వ రోజు అలానే గడిచిపోయింది. ఆ ఇంట్లో ఉండటానికి 3 కార్లు జీపు ఉన్నప్పటికీ డ్రైవర్ ఒక్కడే. ఆ ఒక్కడు శివాజీ. అతను అపూర్వ కారుకు మాత్రమే డ్రైవర్. ఇంటి అవసరాలకు వెళ్లాల్సి వస్తే జీప్ తీసుకెళ్ళాలి. మరి మంజరి శ్వేత ఇద్దరు ఓన్ డ్రైవింగే. అలాగని అపూర్వకు డ్రైవింగ్ రాదని కాదు. ప్రస్తుతం తమ ఆస్తులు గాని, వ్యాపారాలు గాని, ఫ్యాక్టరీలు గాని అన్నీ తనే చూసుకుంటోంది ఆమె. పని ఒత్తిడిలో కార్ డ్రైవ్ చేయటం మంచిది కాదని కొందరు సూచించటంతో డ్రైవర్ని నియమించుకుంది.
వాడు ఉన్నపళంగా ఎందుకనో మానేయటంతో ఆ స్థానంలో శివాజీ ప్రవేశించాడు. ఇక బుల్డాగ్ విషయంలో అపూర్వ మంజరిల్లు పట్టించుకోవడం మానేసినా శ్వేతకు అదంటే మంట. దెయ్యం కుక్క, దీన్ని బయటకు తరిమితే గాని మనశ్శాంతి ఉండదు అని చాలాసార్లు అనుకుంది గాని అది సాధ్యం కాలేదు. ఎందుకంటే మిగిలిన కుక్కలన్నీ దానికి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి. పైగా దాని పేరే బావ. ఆ పేరుతో పిలవాలంటే ఏదోగా ఉంది. ఈ లోపల వారం గిర్రును తిరిగింది. ఇంటి నౌకర్లతో పాటు ఆఫీసు వద్ద కూడా అందరికీ శివాజీ పరిచయమే కాదు, మంచివాడని మార్కులు కూడా కొట్టేశాడు. ఇలా ఉండగా ఆ రోజు సాయంకాలం ఆఫీసు నుంచి ఫ్యాక్టరీకి బయలుదేరింది అపూర్వ. దారిలో ఓ చోట షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మంజరి ఆకుపచ్చ కారు కనిపించడంతో డ్రైవర్ కారాకు అందాడు చూస్తూ. అప్పటికే శివాజీ కూడా ఆ విషయాన్ని గమనించాడు. కారు స్లోగా వచ్చి మంజరి కారు పక్కన ఆగింది. మంజరి అక్కడే ఉంది. ఎవరితోనో గొడవ పడుతోంది. చుట్టూ 10 మంది ఆకురౌడీలు ఆమెను సమీపిస్తున్నారు. అంతలో ఎరుపు రంగు బెంజ్ కారులోంచి ముందుగా అపూర్వ దిగింది. ఆమె వెనకే కారు దిగి వచ్చాడు శివాజీ. అపూర్వ వెనక వస్తున్న శివాజీని చూడగానే రౌడీ కుర్రాళ్ల ముఖంలో సడన్ గా రంగులు మారిపోయాయి. చూడకూడని దృశ్యం ఏదో చూస్తున్నట్లు వాళ్ల ముఖాల్లో 10 సెకండ్ల ఆశ్చర్యం. ఆ వెనకే సలాంలు చేస్తూ ఒకరి తర్వాత ఒకరుగా పులిని చూసిన లేళ్ల గుంపులా కన్నుమూసి తెరిచే లోపలే ఆ ప్రాంతం నుంచి దూరంగా అదృశ్యమైపోయారు. వాళ్ళు తనను చూసి ఎందుకు సలాం చేశారో, ఎందుకు వెళ్ళిపోయారో అపూర్వకు అర్థం కాలేదు. నిజానికి వాళ్ళు భయపడి పారిపోయింది శివాజీని చూసి. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. ఆమెకే కాదు, మంజరికి తెలియదు. అందుకే వెనుతిరిగి అక్కను చూస్తూనే గొప్పగా ఆశ్చర్యపోతూ, అక్క, వెధవలకు నువ్వంటే ఎంత భయం ఉందో నాకు ముందు తెలియదు. తెలిస్తే నీ పేరు చెప్పేదాన్ని. నీకు సలాములు కొట్టి మరీ పారిపోయారు చూడు అంది ఆర్భాటంగా. సరే సరే, ఏంటి గొడవ? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వాళ్లతో నీకేం పని అంటూ సీరియస్గా అడిగింది అపూర్వ. నిజానికి వాళ్ళెందుకు చూసి అలా ఎగురుతూ వెళ్ళిపోయారో అపూర్వకు అర్థం కాలేదు. కానీ ఆ క్షణంలోనే ఆమె కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఉంటే తన వెనకే వస్తున్న శివాజీని ఖచ్చితంగా అనుమానించగలిగి ఉండేది. వాళ్లతో నాకేం పనక్క, షాపింగ్కి వచ్చి కారు దిగాను. అంతలో ఒకడొచ్చి కావాలనే డాష్ ఇచ్చాడు. నేను డాష్ ఇచ్చినట్టు ఎదురు తిరిగి నా మీద గొడవకు దిగాడు. వాడికి సపోర్టుగా వాళ్ళు. మై గాడ్, వాళ్ళు కావాలని నన్ను అల్లరి చేయడానికే వచ్చినట్లున్నారు అంది కంగారును అణుచుకుంటూ మంజరి. వాళ్ళెవరో తెలుసా? లేదక్క. సరే పద, ఇంటికి పద. అది కాదక్క, షాపింగ్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. లేదంటే ఆ రాస్కెల్స్ మళ్ళీ అల్లరి చేస్తారేమోనని భయంగా ఉంది. శివాజీ నాతో పంపించి ప్లీజ్ అక్క. ఓకే అంటూ వెనుదిరిగి తన కారు వంక చూసింది. అతను తన వెనకే ఉండటం చూసి, ఓ ఇక్కడే ఉన్నావా, చూడు మంజరి వెంటే ఉండి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, నేను కారు తీసుకెళ్ళిపోతానంటూ ఆర్డర్ వేసింది. ఇష్టంగానే చూశాడు శివాజీ. సారీ మేడం, ఐ డోంట్ లైక్ ఇట్. వై చెప్పింది చెయ్యి, పిచ్చి వేషాలు వేయకు అంటూ హెచ్చరించింది. తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అపూర్వ. డామిట్, దేవతను పంపించేసి దెయ్యాన్ని ఆటగట్టావేంద్ర దేవుడా అంటూ మంజరిని చూస్తూ సణిగాడు శివాజీ. ఏమంటున్నావు కోపంగా అడిగింది మంజరి. ఖరీదైన పంజాబీ డ్రెస్లో అప్పుడే రెక్కలు ఇచ్చిన సీతాకోక చిలుకలా ఉంది మంజరి. అక్కా చెల్లెళ్ళు ముగ్గురులోనూ అపూర్వ స్టైల్ వేరు. అప్పుడే పెద్దరికం వచ్చేసినట్టు ఫీల్ అవుతోందో ఏమో. ఆమె ఎప్పుడు చీర జాకెట్లో హుందాగానే దర్శనమిస్తూ ఉంటుంది. ఇక మంజరైతే ఆమె ఎక్కువగా ఇష్టపడేది పంజాబీ డ్రెస్లే. అలాగే అప్పుడప్పుడు గుజరాతీ స్టైల్లో లంగా జాకెట్ చున్నీలో తయారవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అందం రెట్టింపైనట్లుగా ఉంటుంది. సమ్మోహనంగా నవ్వటం ఆమె స్టైల్. మధ్యస్థమైన మనస్తత్వం. ఇక ఆఖరమ్మాయి శ్వేత ఉంది. ఆమె అధికంగా ధరించేవి జీన్స్ దుస్తులే. ఆమెను చీరలో గాని పంజాబీ డ్రెస్లో గాని ఎంతవరకు చూడలేదు శివాజీ. వేసుకుంటే జీన్స్ ప్యాంటు, షర్టు లేదా స్కర్టు మిడ్డీలోనే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం స్పోర్టివ్ స్వభావం. ముక్కు మీదే ఉంటుంది కోపం. మంకుతనం ఎక్కువ. మంజరి పుస్తకాల పురుగైతే శ్వేతకు సినిమాల పిచ్చి. రోజుకో సినిమా చూడకపోతే నిద్ర పట్టదు. అది తన ఫ్రెండ్స్తో థియేటర్లో చూడాల్సిందే. ఏమిటి, నేను దెయ్యంలో కనపడుతున్నానా? మంజరి గదమాయింపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు శివాజీ. వినపడిందిగా, మళ్ళీ ఏమిటని ఆ అంటూ ఆగిపోయాడు. అడగటం ఎందుకంటావు? వాక్యాన్ని తాను పూర్తి చేసింది మంజరి. అవునన్నట్లుగా తలూపాడు. నీ కంటికి అంత అసహ్యంగా కనపడుతున్నానా? నన్ను దయ్యం అంటావా? ఇదే ఇలా పిలిచి గొడవ పెట్టుకుంటావు. అందుకే ఆ రౌడీ వెధవలు నీ జోలికొచ్చారు. ఆడపిల్ల పొప్పొప్పు
ఆగిపోయాడు. పొగరా అడిగింది. నా నాకు కాదు, నీకు మంచిది కాదు. రేయ్, నువ్వు డ్రైవర్ వన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇదే మాట శ్వేత ముందంటే చెంప పగల కొట్టేది. అబ్బో, భయపడుతున్నామండి. ఊరుకోవమ్మా, నాకు తెక్కరెగితే చెంపలు పిండేస్తాను. షాపింగ్ చెయ్యాలిగా, ఆ పని చూడు ముందు. మై గాడ్, నీకు నోటి దొరద ఎక్కువరా. ఇంటికి పద, అప్పుడు చెప్తా నీ పని అంటూ ముందుకు దారి తీసింది. కొంచెం దూరం వెళ్ళగానే ఉన్నట్టుండి ఆగిపోయింది. వెనకే వస్తున్న శివాజీ ఆమెను గుద్దుకోబోయి చివరి క్షణంలో బ్యాలెన్స్ చేసుకుని పక్కకు జరిగి ప్రమాదాన్ని నివారించుకున్నాడు. అయినా ఆమె చూపుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఏంటి మీదకొస్తున్నావు? అనుమానంగా అడిగింది. నేనెక్కడ వచ్చాను అంటావు. మాటను పూర్తి చేసింది. అవును అన్నాడు తను సీరియస్ గానే. రైలు ఇంజన్కి సడన్ బ్రేక్ వేస్తే వెనక పట్టాలు వచ్చి గుద్దుకోలేక చస్తాయా? తప్పు డ్రైవర్ మీద పెట్టుకుని పెట్టెలను తిట్టిపోస్తే లాభమేమిటి? నేను నిన్నేమి తిట్టిపోయటం లేదు. నాకే అనుమానం వచ్చి ఆగాను. నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది అంది నవ్వుతూ. ఇంకా నయం, గారడే విజయం లేదు. నేనేం చేశానని అదే అర్థం కావడం లేదు. నువ్వెంత తలకెక్కగా బదిలిచ్చినా నాకు కోపం రావడం లేదు. ఎందుకని? ఓ అదే, జాలి. నాకు నన్న ఆగిపోయాడు. నీకు నత్తుందని నాకు తెలుసు, అందుకని నీ మీద నాకేమి జాలి లేదు. మరేదో ఉంది. నిన్ను చెడామడా తిట్టాలనుంది, కానీ తిట్టలేకపోతున్నాను. బాగుంది, ఏడవాలనుంది, ఏడవలేకపోతున్నాను. అసలే లేలే, మరి లాక్కో, నోరు పడిపోతుంది. నేనేమి ఏడవలేకపోతున్నానని అనలేదు. ముందు నీ నోరు హద్దులో ఉంచుకో ఈడియట్ అంటూ కాంప్లెక్స్లోకి ప్రవేశించింది. ఆమెను లోనికి పోనిచ్చి అక్కడే బయట ఆగిపోయాడు శివాజీ. పక్కనున్న సోడా బంక్లో సిగరెట్ ఒకటి తీసుకుని వెలిగించి కారు నానుకుని దమ్ము కొడుతూ నిలబడ్డాడు. ఇంతలో అతను పక్కగా పోతున్న ఆకురౌడి ఒకడు శివాజీని చూసి అదిరిపడ్డాడు. ఎవడో బ్రహ్మరాక్షసుని చూసినంత భయంతో గిరుక్కున వెనుతిరిగి పారిపోబోయాడు. అక్కడే ఆగు, ఒక్కడుగు ముందుకేసినా నిన్ను చంపేస్తాను కటువుగా హెచ్చరించాడు శివాజీ. అంతే, కాళ్లకు ఏదో కనపడని ఇనప సంఖ్యలు బంధించినట్టు ఉన్న చోటే శిలలా నిలబడిపోయాడు వాడు. ఇంత క్రితం మంజరిని చుట్టుముట్టిన రౌడీల్లో వాడు ఉన్నాడు. శివాజీ ముందుకెళ్ళి వాడి భుజం మీద చెయ్యేసి పక్కకు తీసుకొచ్చాడు. వాడు భయంతో వణికిపోతున్నాడు. అన్నా, ఇందులో మా తప్పేమి లేదన్నా. అది మీ పార్టీ అని తెలియక మా వాళ్ళంతా పెద్ద తప్పు చేశారన్నా. సారీ అన్నా, ఇంకెప్పుడు ఆ పోరి వంక కన్నెత్తి కూడా చూడమన్నా అంటూ బతిమాలుకుంటున్నాడు వాడు. అరే, నా కోపం మీ మీద కాదు. డబ్బు పారేస్తే ఏ వెధవ పని చేయటానికైనా మీరు రెడీ అని నాకు తెలుసు. ఇంతకీ ఆ పిల్లని అల్లరి చెయ్యాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవడు వాడు? ఎంత డబ్బు ఇచ్చాడు? చాలా నెమ్మదిగా ప్రశ్నించాడు శివాజీ. 5,000 ఇచ్చిన వాడెవడో తెలియదు గాని డబ్బు తీసుకుంది మాత్రం పెద్దిరెడ్డన్నా. అక్కడికి నేను చెప్పానన్నా, గొప్పింటి అమ్మాయిలతో గొడవ మనకెందుకురా అంటే విన్నాడు కాదు. చివరకు నిన్ను చూడగానే తోక ముడిచాడు. వాడెవడు? తెలీదన్నా. ఎలా ఉన్నాడు? కొంచెం నలుపు, కొంచెం పొడుగు, దున్నపోతులాగున్నాడన్నా. కుర్రాడే, 25 మించదు వయసు. ఓకే, ఈసారికి వదిలేస్తున్నా. మరోసారి ఆ కుటుంబంలో ఏ ఆడపిల్ల వెనక మీరు కనిపించినా ఒక్కొక్కడిని నరికి ఉప్పు పాతరేస్తాను. అందరితో చెప్పు. అర్థమైందిగా? అర్థమైందన్నా. నువ్వు చెప్పాక కన్నెత్తి చూసే ధైర్యం ఎవడుకుంటుందన్నా? అలాంటి ఆలోచన ఎవడన్నా చేసినా నేనే నీకు ఉప్పు అందిస్తాను. నన్ను నమ్మన్నా. ఓకే, వెళ్ళిపో. మేమిక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఈ పరిసరాల్లో కనిపించుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ తీవ్రంగా హెచ్చరించి వాడిని వదిలేశాడు శివాజీ. వదిలిందే చాలన్నట్టు ఆనందంతో ఉగ్గి తబ్బిబ్బైపోతూ తిరిగి చూడకుండా ఎవరో తరుముకొస్తున్నట్టుగా కన్ను మూసి తెరిచేలోగా అదృశ్యమైపోయాడు వాడు. సిగరెట్ ఆఖరి దమ్ములాగా అవతల పారేసి శివాజీ వెనుతిరిగి చూసేసరికి ఎదురుగా మంజరి నిలబడింది. ఎంత త్వరగా ఆమె వెనక్కి వచ్చేస్తుందని అతను ఊహించలేదు. అందుకే ఆమెను చూడగానే కొంచెం కంగారు పడ్డాడు. అది కూడా కాదు, తన మాటలు ఆమె వినేసిందేమోననే అనుమానం కూడా కలిగింది. వింటే మాత్రం కొంపలేమి మునిగిపోతాయి. అరే, షాపింగ్ అయిపోయిందా? ఎంత తొందరగా? ఓకే, వే ఆగిపోయాడు. వెళ్ళిపోదామంటావు? సూటిగా చూస్తూ అతని మాటల్ని తాను పూరించింది. అవును అన్నాడు. వెళ్ళిపోదాం పదం. నా షాపింగ్ అయిపోయింది చెప్పింది. బాగుంది. సాయం రావాలేమో, భారీగా షాపింగ్ చేస్తారనుకుంటే మీరేంది లోపుకుంటూ వచ్చి షాపింగ్ అయిపోయిందంటారు? పదండి, నేను వస్తాను. చెప్పాగా షాపింగ్ అయిపోయిందని. కమానంటూ చకచకా మెట్లు దిగిందామె. ఇద్దరు కారు దగ్గరకు వచ్చారు. స్టీరింగ్ తనకిస్తుంది అనుకున్నాడు, కానీ తనే స్టీరింగ్ వెనక కూర్చుని డోర్ మూసేసింది మంజరి. అవతల డోర్ వద్దకు వచ్చి నిలబడిపోయాడు శివాజీ. ముందు సీట్లో కూర్చోవాలో వెనక సీట్లో కూర్చోవాలో అర్థం కాలేదు అతనికి.
ముందు సీట్లో కూర్చుంటే నా పక్కన కూర్చునేంత మగాడిగా అంటూ పోట్లాడొచ్చు. అలాగని వెనక సీట్లో కూర్చుంటే కారు ఓనర్వి నువ్వా నేనా అంటూ పోట్లాడొచ్చు. ఏం చెయ్యాలి? ఇదే మరి సంకటం అంటే. ముందుకెళ్తే పొడిచేది ఎద్దు, వెనక్కెళితే తన్నేది గాడిద. కానీ కరిచే కుక్కతో ఎట్నుంచి ఎటు వెళ్ళినా తంటానే, కండలు పీకి పారేస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, కారెక్కు పిలిచింది. స్టీరింగ్ నేను తీసుకుంటాను, వెనక సీట్లో కూర్చోమంటావు. అతని వాక్యాన్ని తనే పూరించింది మంజరి. అంతేకాదు, కష్టపడి సలహాలు ఇవ్వకు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి స్టీరింగ్ ఇవ్వటానికి నేను మా అక్క అపూర్వని కాదు అంది. ఆ మాటతో రోషం వచ్చింది శివాజీకి. ఆ మాట నిజమే. ముక్కు మొహం తెలియని వాళ్ళ కారెక్కడం తప్పు కదూ. మీరు వెళ్ళండి, నేను బస్సులో వస్తావా? అవును, పిచ్చి వేషాలు ఎక్కువ, కారెక్కు. ఎక్కను. ఓకే, వెళ్ళు. నువ్వెటు వెళ్ళినా వెనక నుంచి కారుతో గుద్ది ఇక్కడే నేను చంపేస్తాను. ఇదొకటా? ఇవాళ నా టైం బాగాలేనట్టుంది. ఎక్కడ ముందా వెనక కాదు, ముందు. థ్యాంక్స్. ఫ్రంట్లోనే ఆమె పక్కన కూర్చుని డోర్ మూశాడు. బుద్ధిమంతుడిలా డోర్కి దూరం దూరంగా జరిగి అతుక్కుని కూర్చున్నాడు. ఓరకంట అతన్నే చూస్తూ కారు పోనిస్తుంది ఆమె. శివాజీ అనుమానించింది నిజమే. రౌడీతో అతని సంభాషణ ఆమె వినేసింది. అందుకే అంత సీరియస్గా ఉంది. అయితే పూర్తిగా వినేసిందా? ఏదో కొంత మాత్రమే విందా? అది మాత్రం శివాజీకి సస్పెన్స్గానే ఉంది. తనను ఫాలో చేస్తూ అతను వస్తున్నాడు అనుకుని కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయింది మంజరి. కానీ అతను తన వెనుక రావడం లేదని గమనించగానే కోపం వచ్చింది. అంతే, అతన్ని వెతుకుతూ వెనక్కి వచ్చేసింది. ఆమె వచ్చేసరికి భుజం మీద చెయ్యేసి రౌడీని పక్కకు తీసుకెళ్తున్నాడు శివాజీ. ఆ రౌడీని గుర్తుపట్టింది. ఆశ్చర్యపోతూ చప్పుడు కాకుండా వెళ్ళి వాళ్ళ వెనక నిలబడి వాళ్ళ మాటలు వినేసింది. అప్పుడే ఆమెకు కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. అందులో మొట్టమొదటిది, అతడు నెత్తివాడు కాదు, ఎంతో చక్కగా మాట్లాడతాడనే నిజం. రెండోది, రౌడీలు సలాములు చేసి నిష్క్రమించింది తన అక్క అపూర్వను చూసి కాదు, శివాజీని చూసి. అంతేకాదు, రౌడీని హెచ్చరించటమే కాదు, వాళ్లను పంపించిన వాడి గురించి వాకప్ చేసి మరీ పంపించాడంటే ఒక్కటి మాత్రం స్పష్టమవుతోంది, అతను తమకు హాని చేసే ఉద్దేశంలో మాత్రం లేడు. అయితే మాత్రం ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, నిజంగా డ్రైవరేనా? ఇలా సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందుకే దారిలో కారాకి శివాజీని నిలదీసి నిజం తెలుసుకోవాలని స్టీరింగ్ తను తీసుకుంది. దారి పొడవునా ఇదే ఆలోచిస్తోంది. ఆలోచించి చూస్తే తాను తొందరపడుతుందేమోననిపించింది. అవును కదా, తన సీక్రెట్స్ కొన్ని తెలిసిపోయాయని తెలిస్తే అతను జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇతడి గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలి. అప్పుడు కదా ఓ నిర్ణయానికి రావటానికి వీలవుతుంది. అప్పటి వరకు ఏమీ తెలియనట్లుగా ఉండటమే మంచిది. అక్కకు గాని చెల్లాయికి గాని ఈ విషయం ఇప్పుడే చెప్పకూడదు. ఇలా ఆలోచిస్తూ తన మనసు మార్చుకుంది మంజరి. ఇప్పటికిప్పుడు నిలదీయటం కన్నా 4 రోజులు వేచి చూడటమే ఉత్తమం అనిపించింది ఆమెకి. కారుని ఎలా యాక్సిడెంట్ చెయ్యాలనా అంతగా ఆలోచన. ఇద్దరి మధ్య మౌనాన్ని భగ్నం చేస్తూ అడిగాడు శివాజీ. తెల్లబోయి చూసింది మంజరి. యాక్సిడెంట్ ఏమిటి అర్థం కాకడిగింది. అదే, నన్ను కారుతో గుద్ది చంపేస్తానన్నావుగా, యాక్సిడెంట్ చేసే ఉద్దేశంలో ఉన్నావేమోనని. భయపడకు, యాక్సిడెంట్ని వాయిదా వేసుకున్నాను అంది మృదువుగా నవ్వుతూ. మరి ఆ మౌనం దేనికి? చాలాసేపటిగా ఆ ఆపుతావా? ఆలోచిస్తున్న మాట నిజమే. ఎందుకంటే మా పెరటి పుట్టలోకి కొత్త పాము ఒకటి చేరింది. అది మంచి పాము చెడ్డ పాము అర్థం కావడం లేదు. దానికి ఎంతగా ఆలోచించాలా ఏమిటి? కాటేస్తే జడ్డపాము, కాపాడితే మంచి పాము. తాడును చూసి పాము అనుకుని భ్రమపడితే నష్టం తాడుకు కాదు, మనకే. నీకిప్పుడు బాగా కష్టపడకు, అర్థమైంది. ఏమర్థమైంది? ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు నా చేతిలో తన్నులు తింటావని. అబ్బో, అమ్మాయి చేతిలో తన్నులు తింటాం కూడా అదృష్టం మేడం. కాదంటే తన్నే ముందు పాదాలకు సాక్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. ముందే చెప్తున్నాను, పాదాలు కందిపోతాయా? కాదు, చీరుకుపోతాయి. నువ్వు మామూలు డ్రైవర్ కాదు అంటూ నవ్వేసింది మంజరి. కారు పరుగు తీస్తూనే ఉంది. కొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకున్నారు. కారు దిగుతూనే శివాజీ అంటూ పిలిచింది మంజరి. లోనకు పోబోతూ ఆగాడు. కొంచెం నలుపు, కొంచెం పొడుగు, దున్నపోతులా ఉండే కుర్రాడు. వాడు ఎవడో కాదు, మా చిన్న మేనమామ శ్రీధర్ అంటూ క్లూ ఇచ్చి అదోలా చూస్తూ చకచకా లోపలికి వెళ్ళిపోయింది ఆమె. శివాజీ పెదవుల మీద సన్నని చిరునవ్వు విరిసింది. అదే రోజు రాత్రి అక్కా చెల్లెళ్ళు ముగ్గురు డైనింగ్ రూమ్లో భోంచేసి వెళ్ళిపోయారు. అపూర్వ భోంచేయగానే తన గదిలోకి వెళ్ళిపోయి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంటుంది, లేదా కంప్యూటర్ ముందు కూర్చుని తన పనిలో మునిగిపోతుంది.
ఆమెతో పాటు అక్కా చెల్లెళ్ళు బెడ్రూములు మేడ మీదే ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 1/2 రూములు గెస్ట్ రూమ్లే. పని వాళ్ళంతా అక్కడే హాల్లో నైట్ టైం పడుకుంటారు. వాళ్ళ మధ్య ఇప్పుడు శివాజీ కూడా చేరాడు. పనివాళ్ళు 4 మగాళ్లే. కిచెన్లో వంట చేసే రమణమ్మ ఒక్కతే లేడీ వర్కర్. ఆమె వయసు సుమారు 55. ఆవిడకు చెవుడు అయితేనే వంటలు చాలా బాగా చేస్తుంది. చాలా ఆదరంగా వడ్డిస్తుంది. ముఖంలో విసుగు కనిపించదు. 2 మనుషుల పని తనొక్కతే చేస్తుంది. అందుకే చెవిటిదైనా ఆ పనిలోంచి తొలగించలేదు అపూర్వ. పైగా 5 ఏళ్లుగా, అంటే తమ తల్లిదండ్రుల టైం నుంచి ఈ ఇంటిని నమ్ముకుని పనిచేస్తుంది. ఆ అభిమానం కూడా అపూర్వలో ఉంది. విశేషం ఏమంటే ఇప్పుడు శివాజీకి కూడా రవణమ్మ ఇష్టురాలైపోయింది. ఆవిడ కూడా శివాజీని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. దగ్గర కూర్చుని కొసరు కొసరు వడ్డిస్తుంది. ఒక తల్లి తన బిడ్డకు భోజనం తినిపిస్తున్నంత ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. ఇందులో విచిత్రమైన విషయం ఏమంటే ఆమెకు పెద్దగా అరిచి చెప్తే గాని వినపడిన మాట నిజమే, కానీ ఎదుటి మనిషి పెదవుల కదలికను బట్టి మాటను ఇట్టే అర్థం చేసుకోగలదు. ఆమెలో ప్రత్యేకత అది. యజమానురాలు అపూర్వతో పాటు అక్కా చెల్లెళ్ళు భోంచేసి వెళ్ళిపోగానే కిచెన్ని ఆనుకుని చిన్న గదిలో పనివాళ్లకు భోజనం వడ్డిస్తోంది రావణమ్మ. ఎప్పట్లాగే మిగిలిన వాళ్లతో కూర్చుని భోంచేస్తున్నాడు శివాజీ. అతని బుల్డాగ్ కూడా అతని పక్కనే కూర్చుంటుంది. తను భోంచేస్తూ అప్పుడప్పుడు దాని ప్లేట్లో ఒక్కో ముద్ద వేయటం అతనికి అలవాటు. అది తోపుకుంటూ తనకు పెట్టింది అతను వేసే ముద్దలు అన్ని లాగించేస్తూ ఉంటుంది. దాని తమాషా పనులను వినోదిస్తూ పనివాళ్లు కూడా దానికి అలవాటు పడిపోయారు. ఎప్పట్లాగే ఆ రాత్రి కూడా శివాజీ భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో అవతల హాల్లోని టీవీలోంచి చక్కని హుషారైన పాట వస్తోంది. ఆ పాట శివాజీకి చాలా ఇష్టమైన పాట. అతనికే కాదు, బుల్డాగ్కి ఇష్టమే. అందుకే అది తింటున్న కంచం ముందు నుంచి లేచి పాటకు అనుగుణంగా గంతులేయటం ప్రారంభించింది. ఎందుకో అటుగా వచ్చిన శ్వేత ఆ దృశ్యాన్ని చూసి వెంటనే మంజరికి సైగ చేసింది. ఇద్దరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొదట అది గంతులేస్తుందనుకున్నారు, కానీ అవి గంతులు కాదు, స్టెప్పులని అర్థం కాగానే నివ్వెరపోయారు. రిథంకి అనుగుణంగా వెనక్కి ముందుకి ఊగుతూ తోపుకుంటూ కిందపడి దొర్లుతూ, అబ్బో, అది హుషారుగా వేసే చిందులు చూసి పనివాళ్ళు హుషారుగా నవ్వుతుంటే అమ్మాయిలిద్దరూ దాని తమాషా చేష్టలకి ముచ్చట పడిపోతున్నారు. శివాజీని ఉడికించాలనిపించింది శ్వేతకి. ఆమె లోపలికి రావడం చూసి పనివాళ్ళు సైలెన్స్ అయిపోయారు. మంజరి డోర్ నానుకుని శివాజీనే చూస్తోంది. బుల్డాగ్ మాత్రం స్వాతిని చూసి బహుబహుమంది. ఆమె రాక తనకిష్టం లేనట్లు. దాని నెత్తి మీద ఒక్కటిచ్చి లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు శివాజీ. అరే పూల్, ఈడియట్, చెడ్డవాళ్ళను చూసి మొరక్కూడదు, నిశ్శబ్దంగా కూర్చోవాలి అంటూ దానికి బుద్ధి కూడా చెప్పాడు. ఏమిటి, నేను చెడ్డదానా? తన సహజమైన కోపంతో గయ్యమంది శ్వేత. సారీ మేడం, నేను కుక్కకు చెప్పాను, మీకు కాదు అన్నాడు శివాజీ. నీ కుక్కకి పాడు బుద్ధిలే కాదు, డాన్సులు కూడా నేర్పుతున్నావన్నమాట అడిగింది. అయ్యయ్యో, మీరు అలా అర్థం చేసుకున్నారా మేడం? నిజానికి ఇది చాలా తొందరి కుక్క. ముందే చెప్పా కదా, కొంతమంది అమ్మాయిలు డాన్సులు చేస్తే ఎంత వికృతంగా ఉంటుందో ఇది చేసి చూపిస్తుంది అంతే. నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. చూస్తూ ఉండు, ఓ రోజు దీని బుర్ర పచ్చడి బండతో కొట్టి చంపేస్తాను అంటూ ఉడికిపోతూ వెనుదిరిగింది శ్వేత. ఏం శ్వేత, నీకు సంగతి తెలుసా అంటూ ముందుకొచ్చింది మంజరి. ఏ విషయం అక్క? దీర్ఘం తీస్తూ అడిగింది శ్వేత. అదేనే, ఈ బావగాడి గురించి అంది శివాజీ నుంచి చూపును తిప్పుకుంటూ. కుక్కను బావ అంటానికి సిగ్గులేదు. సిగ్గెందుకే, దాని పేరు అదేగా. ఈ కుక్క బావ గురించి నీకు తెలీదు. అబద్ధాల పోరు. మగాళ్ళు ఎలా పిచ్చి గొంతులేస్తున్నారో చేసి చూపిస్తోంది చూడు. ఆ మాట నిజమే అన్నాడు శివాజీ. ఈ కుక్కకి చాలా విద్యలొచ్చు. మాట తప్పే అమ్మాయిల్ని ఇట్టే గుర్తుపట్టేస్తుంది. చూస్తారా ఏరా మంకీ, మేడం గారు మాట తప్పే మనిషా అన్నాడు. ఆ మాట వింటూనే గిరుక్కున తిరిగి గుడ్లు మెటకరిస్తూ మంజర్ను చూసి బహుబహుమంది మంకీ. ఆమె వెంటనే తోకలేపి గిరగిర తిప్పింది. వెల్లికిలా పడి కళ్ళు పైకి లేపి అటు ఇటు దొర్లి చెంగున లేచి వచ్చి శివాజీ పక్కనే కూర్చుంది. దాంతో అంతా నవ్వేశారు. మంజరి కూడా నవ్వింది. అయితే శ్వేత నవ్వలేదు. మంజర్ని శివాజీని అనుమానంగా చూసింది. అప్పటికి శివాజీ తన భోజనం ముగించి లేచాడు. ఏమిటి మీ ఇద్దరు? నువ్వేమో వాడిని అబద్ధాలు కోరంటావు, వాడేమో నిన్ను మాట తప్పే అమ్మాయి అంటాడు. ఏమైంది అంటూ నిలదీసింది. అబండాలైపు నేను కామ్గా అన్నాను, అతన్నేమీ అనలేదు అంది మంజరి. అవును కదా, నేను కామ్గానే అన్నాను అన్నాడు శివాజీ. ఆ
కామ్గానే మీ ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయకండి. ఏదో ఉంది, నాకిప్పుడే తెలియాలి. అది ఏం లేదంటున్నా కదా అంది మంజరి. లేకపోవటం ఏమిటి? అవును, ఏ శివాజీ, ఈ దెయ్యంకొక పేరు బావ అన్నావు కదా, ఇప్పుడు మంకీ అంటావేంటి? దీనికి చాలా పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా రెస్పాండ్ అవుతుంది. నీ నత్తి సంగతి ఏంటి? ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నావు. నాకు నత్తె? ఎవరు చెప్పారు? నేను విన్నాగా, చూసిందే కాదు. ఒక్కోసారి విన్నది కూడా నిజం కాదు. అయితే నువ్వు నత్తివాడు కాదు, ఇది నిజం అంతేగా? ఈ నిజాన్ని ఇప్పుడే వెళ్ళి పెద్దతో చెప్తాను అంటూ వెనుదిరిగింది. ఇదిగో మేడం, నత్తివాడితో మీకేంది గొడవ? పోతున్నది కాస్త ఆగి వెనక్కి తిరిగి చూసింది శ్వేత. ఆమె ముఖం పంతంతో ఎర్రబడింది. నీ నక్క చిత్తులు నా దగ్గర కాదు. అక్క ముందు నీ బండారం బయట పెట్టకపోతే నా పేరు శ్వేతే కాదు అంది పట్టుదలగా. హలో మేడం, అనవసరంగా సవాళ్లు విసరకు, చిక్కుల్లో పడతావు. ఎవరు నీకు సాక్ష్యం చెప్పరు. నాకు నత్తి లేదని నిరూపించలేవు. డౌటా? పనివాళ్లు చెప్పకపోవచ్చు, కానీ అక్క మంజరి చెప్తుంది. పదక్క, నా మాటల్ని నువ్వు బలపరుస్తున్నావు అంతే. నేను రాను అంది వెంటనే మంజరి. తెల్లబోయి చూసింది శ్వేత. అక్క, ఇది అన్యాయం. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. నత్తివాడిగా నటించి మనల్ని ఫూల్స్ చేస్తున్నాడు. ఇది తెలిసి కూడా నువ్వు నాకు సపోర్ట్ రాననడం అన్యాయం. ఈ చెల్లెల కన్నా ఆ డ్రైవర్ ఎక్కువ నీకు అంటూ నిలదీసింది. మంజరి పరిస్థితి ఇరుకున పడ్డట్లయింది. ఇలా అవుతుందంటే నోరు బెదిపేదే కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? పదక్క అంటూ చెయ్యి పట్టుకుని లాగుతున్నా కదలలేదు మంజరి. శివాజీ వంకే చూస్తోందామె. కొంటె నవ్వు చూస్తుంటే ఎందుకో తనకు అసలు కోపమే రావడం లేదు. అతడి నుంచి చూపులు తిప్పుకుంటూ చెల్లెలు వంక కోపంగా చూసింది. నేను నా గదికి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి చిల్లర కంప్లైంట్లకి నేను సాక్ష్యం చెప్పడం ఏమిటి నాన్ సెన్స్ అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది చిల్లర కంప్లైంటా అంటూ బోలెడు ఆశ్చర్యపోయింది శ్వేత. అక్క, నీకేదో అయింది, తర్వాత చెప్తా నీ సంగతి అంటూ దురుసుగా శివాజీ వంక చూసింది. అతను సీరియస్గా, హలో చిన్న మేడం, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళండి, వెళ్ళి పెద్ద మేడంకి కంప్లైంట్ చేయండి. నాకు నత్తి లేదని అంటూ వెక్కిరించాడు. శ్వేత ముఖం కందగడ్డయింది. కోపంగా నేలను కాలుతో తన్నింది. అరే శివాజీ, ఇప్పుడు తప్పించుకున్నావని మురిసిపోకు. దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి అంది. అలాగే, ఎవరికి దొరుకుతారో అది చూద్దాం. గుడ్ నైట్. రారామంకి, అసలే నిద్ర ముంచుకొచ్చేస్తోంది అంటూ బుల్డాగ్ నెక్కుని అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోయాడు శివాజీ. శ్వేత హాల్లోకి వచ్చింది. విసవిస మేడ మీదకి వెళ్ళింది. మంజరి గదిలో లైట్ అప్పటికే ఆరిపోయింది. అపూర్వ గదిలో లైట్ వెలుగుతున్నా వెళ్ళి చెప్పటానికి ధైర్యం చాలలేదు. ఈ టైంలో వెళితే తన్నే తిడుతుంది. అందుకే తన గదిలోకి పోయి దడాల తలుపు మూసేసుకుందామె. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.